వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. మనము ఇప్పుడు స్పేస్ 2025 అనే మహాసభలోకి రావడం జరిగింది. ఈ మహాసభలో ఒక 1000 మంది ఇంజనీర్లు అనేది ఒకే వేదికపై కలవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు కానీ అన్నీ కానీ మనము ఈ టోటల్ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ మహాసభలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు మరియు వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ కంపెనీలు వచ్చాయి, ఇంజనీర్లు ఎంతమంది వచ్చారు అనే దాని గురించి మీకు చెప్తాను. చెప్పే ముందు మనము ఫస్ట్ ఈ కన్వెన్షన్ హాల్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి చూద్దాము. ఇప్పుడు మన ఈ కన్వెన్షన్ హాల్ గురించి చూస్తే, ఇది వరంగల్లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో స్పేస్ 2025 అనే మహాసభ జరగడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ కన్వెన్షన్ హాల్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ రాగానే మనకు రిసెప్షన్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ రిసెప్షన్లోకి ఎవరైతే ఇంజనీర్లు కానీ కొన్ని కంపెనీలు కానీ వస్తాయో వారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వారు మనకు ఒక ట్యాగు ప్లస్ లంచ్ కూపన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి తీసుకొని మనము ఇప్పుడు కన్వెన్షన్ హాల్ లోపలికి వెళ్తే ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ మీటింగ్ చూద్దాము. ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది. ఆ మీటింగ్లో ఒక 1000 మంది ఇంజనీర్ల దాకా ఉన్నారు. కొన్ని కంపెనీలు వారి యొక్క మెటీరియల్ గురించి కానీ తర్వాత స్పేస్ 2025 గురించి కానీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక స్టాల్ దగ్గరికి వచ్చాము. ఈ స్టాల్ వచ్చేసి టాటా టిస్కాన్ వాళ్ళది. ఈ స్టాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి అంటే వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి, వాటి డ్యూరబిలిటీ ఏంటి, ఆ టాటా టిస్కాన్ స్టీల్ గురించి ఏంటి అనే దాని గురించి వాళ్ళు చెప్తారు. అది వారి మాటలోనే విందాము, మీరు చూడొచ్చు. సార్ మన టాటా టిస్కాన్ లో 550 HD ఉంటుంది సార్. అండ్ దాంతో పాటు మనం టాటా టిస్కాన్ కల్జన్ సిఆర్ఎస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇప్పుడు ఈ సిఆర్ఎస్ ఆల్రెడీ ఎన్ఐటీలో కూడా అప్రూవల్ అయింది సార్. అండ్ ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. సో మనకు మెయిన్గా వచ్చేసింది సార్ డక్టిలిటీ సార్, సూపర్ డక్టిలిటీ. అండ్ దాంతోపాటు ఎలాంగేషన్ సార్. మన ఎలాంగేషన్ వల్ల ఏంటంటే బిల్డింగ్ కూడా లైఫ్ ఎక్కడో ఉండడం జరుగుతుంది. అండ్ మెయిన్గా డక్టిలిటీ సార్. మెయిన్గా డక్టిలిటీ వల్ల ఏమవుతుంది అంటే సార్ ఫ్లెక్సిబిలిటీ అంటే సార్, ఇప్పుడు లోడ్ బేరింగ్ అనేది పడ్డప్పుడు బిల్డింగ్ అనేది ఎప్పుడైనా కూడా అడ్జస్ట్మెంట్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉన్నది అనుకోండి సార్, కొలాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు ఎర్త్క్వేక్ రెసిస్టెన్సీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ లాస్ట్ 2-3 months బ్యాక్ మనకి ఏమైంది అని అంటే 2 to 3 seconds ఎర్త్క్వేక్ వచ్చింది సార్. అదే ఒక 7 to 8 seconds వచ్చిందంటే బిల్డింగ్ మొత్తం వెంటనే కొలాప్స్ అవుతుంది. ఈ బిల్డింగ్ లో అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే బిల్డింగ్ ఏంటంటే వెంటనే కొలాప్స్ అయిపోతుంది సార్. సో మన దాంట్లో మెయిన్ గా HD సూపర్ డక్టైల్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి కనీసం మనం దిగి రోడ్ మీదకి వచ్చి లైఫ్ సేవ్ చేసుకునే అన్నంత టైం అని ఉంటుంది. సో మన దాంట్లో ఆ విధంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ టాటా టిస్కాన్ HD 550D సార్, సూపర్ డక్టైల్ సార్. 550D సార్. ఎస్ సార్. సార్ నో సార్ 700 ఉండదు, ఓన్లీ 550D ఉంటుంది సార్. 550D అండ్ HD అండ్ దాంతో పాటు సిఆర్ఎస్ HD సార్. సార్ మనకి టాటా దాంట్లో ఏది లాస్ట్ గ్రేడ్ ఏది సార్? 550 సార్. యాక్చువల్గా మనకు 500 తోటే ఉంటుంది సార్, బట్ 550 తోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. మన దాంట్లో 550 HD ఉంటుంది సార్. ఎస్ సార్. సిఎస్సి లాంచ్ చేసాం సార్. ఆల్రెడీ ఎన్ఐటీలో కూడా మనకు అప్రూవల్ చేసాం. ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది సార్. ఇప్పుడు మనము క్రక్స్ పీటీ స్లాబ్ వాళ్ళ దగ్గరికి వచ్చాము. ఈ క్రక్స్ పీటీ స్లాబ్ అనేది వారు ఎక్కడ వాడతారు, ఏ విధంగా చేస్తారు, వారి ప్రాజెక్ట్ ఏంటి, వారి ప్రాజెక్ట్లో ఏ విధంగా వర్క్ చేసుకుంటారు, వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము, అసలు వారు ఏమి వర్క్లో ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. హలో సార్, యాక్చువల్లీ మనది పోస్ట్ టెన్షనింగ్ టెక్నిక్ సార్. సో our company name is Crux Processing Systems Private Limited. So we have been in the industry since 20 years. We are established in 2005. So we are doing around 350 to 400 projects all around. We have regional office in Warangal. Our head office in Hyderabad, regional office in Warangal, Bhubaneswar, Karnataka, and Chennai, Bangalore, and Vijayawada. So we are doing all our projects all over these states.
and around we have around manpower of 500 plus labor and 100 plus design engineers are been working here. పర్లేదు తెలుగు చెప్పాలి సార్. అదే మా 500 మెంబర్స్ మ్యాన్ పవర్ ఉన్నారు సార్. సో 100 ప్లస్ డిజైన్ ఇంజనీర్స్ ఉన్నారు అండ్ ఇంకా 100 ప్లస్ సైట్ ఇంజనీర్స్ ఉన్నారు. సో వరంగల్లో దాదాపు మేము ఒక 50 to 60 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి కరెంట్లీ. అండ్ హైదరాబాద్లో అరౌండ్ 200-250 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. మీన్ వైల్ బెంగళూరు, విజయవాడ ఇవన్నీ స్టేట్స్లో కూడా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి సార్. సార్ ఇది మనకి ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్, దీన్ని మనం వెజ్ ప్లేట్ అంటాం సార్. ఇది ఇక్కడ సెటప్ ఉంది సార్, మీరు ఒకసారి అదే ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి మోనోడక్ట్ అంటాం సార్, దీన్ని మోనో స్టాండ్ అంటాము. సింగిల్ స్టాండ్ ఉంటాయి. సో అలా మోర్ దెన్ 1 ఉంటే దాన్ని మనము టెండన్స్ అంటాం. సో ఇది 3S టెండన్, ఇది వచ్చి మల్టీ 19 స్ట్రాండ్స్. ఇది వచ్చేసి మనకి హై రైజ్ స్ట్రక్చర్స్లో స్పాన్స్ అరౌండ్ 80 feet 90 feet ఉన్న దగ్గర ఇవి యూజ్ చేస్తాం. సో మేజర్ పీటీ బెనిఫిట్ ఏంటంటే, ఒకటి మనకి స్పాన్స్ ఎక్కువ అవడం వల్ల బీమ్ డెప్స్ అనేవి రెగ్యులర్గా వెళ్తే ఎక్కువ వస్తాయి. సో మనము ఈ పీటీ పొజిషనింగ్ టెక్నిక్ యూజ్ చేసేసి దాన్ని మనము రెడ్యూస్ చేస్తాం, బీమ్ డెప్త్ని రెడ్యూస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే స్లాబ్ హైట్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. సో క్లియరెన్స్ అనేది ఎక్కువ దొరుకుతుంది. సో మేజర్ కమర్షియల్ రెసిడెన్షియల్లో ఎక్కడైనా కాలం ఫ్రీ స్పేస్ చేసుకోవడానికి పొజిషనింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సార్ దీన్ని ఉపయోగించడం వల్ల మీకు అవును సార్ అదే సార్ దీని వల్ల మీకు ఏమవుతుందంటే స్పాన్ అనేది కాలం ఫ్రీ చేయొచ్చు సార్. అంటే 30 feet కంటే 30 feet నుంచి 100 feet వరకు కాలం లేకుండా డిజైన్ చేయొచ్చు. 30 feet కాలం మధ్యలో కాలం లేకుండా చేస్తే రెగ్యులర్ స్లాబ్ పీటీ లేకుండా బీమ్ డెప్త్ అనేది మీకు ఎక్కువ వస్తుంది. అంటే 2 feet 2.5 feet అట్లా వస్తుంది. సో ఇది యూజ్ చేస్తే మీకు బీమ్ డెప్త్ అనేది తగ్గుతుంది సార్. లైవ్ లోడ్ కూడా అంటే మనకి స్లాబ్ డెడ్ వెయిట్ తగ్గిపోతుంది కదా సార్. ఆటోమేటిక్గా మీకు కాలమ్స్, ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా మీకు స్టీల్ సైజెస్ అవన్నీ తగ్గిపోతాయి సార్. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు రెయిన్ఫోర్స్మెంట్ అనేది తక్కువ పడుతుంది ఇది యూజ్ చేయడం వల్ల. సో రెగ్యులర్ స్లాబ్కి 2 kgs పట్టేది ఇక్కడ దీంట్లో మీకు 1 kg 1.5 kgsలోనే అయిపోతుంది 30 feet స్పాన్. కాస్ట్ పరంగా మీకు ఒకవేళ స్పాన్ అనేది 30 feet కంటే ఎక్కువ ఉంటే కాస్ట్ ఇది 10% ఇదే తక్కువ ఉంటుంది మీకు పీటీకి వెళ్తేనే 10 to 15%. ఎందుకంటే ఒకటి స్టీల్లో తగ్గిపోతుంది, మనకి బీమ్ డెప్త్ అనేది బెనిఫిట్ వస్తుంది. స్టీల్ కన్జంప్షన్ చాలా తగ్గుతుంది, అరౌండ్ 50% ఆఫ్ స్టీల్ తగ్గిపోతుంది. మన కాస్ట్ దాంట్లో వేసుకున్నా కూడా అరౌండ్ 30% ఉంటుంది. సో మిగతా 15 to 20% కాస్ట్ సేవింగ్లోనే ఉంటుంది తప్ప మీకు ఎక్కువ అవ్వదు. అంటే చాలామంది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దాంట్లో ఉంటారు, కానీ మీకు పీటీకి వెళ్తేనే ఆ స్పాన్ 28 feet కంటే ఎబో ఉంటే పీటీనే మీకు బెనిఫిట్ ఉంటుంది. కాలం ఫ్రీ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే గోడలు ఎక్కడైనా కట్టుకోవచ్చు. దానికి సపరేట్గా బీమ్ ఉండాల్సిన అవసరం ఉండదు మీకు. గోడ అనేది ఎక్కడైనా కట్టుకోవచ్చు. సో కమర్షియల్గా వెళ్ళొచ్చు, రెసిడెన్షియల్లో కూడా ఒకవేళ కమర్షియల్ వర్కౌట్ అవ్వకపోతే దాన్ని రెసిడెన్షియల్గా టర్న్ చేసుకోవచ్చు. ఆ బెనిఫిట్ ఉంటుంది. సో మేము మీ కంపెనీ పేరు చెప్పండి. ఏంది? క్రక్స్ ప్రీ టెస్టింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. చెప్పండి. క్రక్స్ ప్రీ టెస్టింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఎక్కడ ఉందండి ఇది? ఇది హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ సార్. సో మా ఓన్ ఆఫీస్ ఉంది. అరౌండ్ 12,000 ఫ్లోర్ ప్లేట్ తో 2 floor ఆఫీసే ఉంది మాది. మీరు సర్వీస్ ఎక్కడ వరకు ఇవ్వగలరు? సో వీఆర్ సర్వీసింగ్ అంటే హైదరాబాద్, వరంగల్, తెలంగాణ, ఏపీ కంప్లీట్ సార్. అంటే మీరు ఇన్స్టాల్ చేస్తారా లేదంటే? లేదు, మా ఓన్ లేబరే ఉంటారు సార్. మా ఓన్ లేబరే ఉంటారు, మా ఓన్ మెటీరియల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ కావాలంటే ఒకవేళ మేము అడిగినా మాకు ఇస్తారా మీరు కావాలంటే? రిక్వైర్మెంట్ అట్లా ఉండదు సార్, మాది ఓన్ ఉంటుంది కాబట్టి మేము మా ప్రింట్ అయ్యి ఉంటాయి సార్ అన్ని ఇట్లా. సో దీని మీకు బెంగళూరు కస్టమర్ కావాలంటాడు, అప్పుడు మీరు అన్ని ఎండ్ యూజర్ కి మెటీరియల్ సప్లై చేయలేము మేము. మాది మా కంపెనీ పాలసీ అది సార్. డిజైన్ చేస్తాము, ఎగ్జిక్యూషన్ చేస్తాము, ప్లస్ మెటీరియల్ సప్లై కూడా మాదే ఉంటుంది సార్. ఫ్యూచర్ లో రావచ్చు. ఎస్ సార్, ఫ్యూచర్ లో చెప్పలేము సార్, చెప్పలేము ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన ఉన్నారు. వాటి గురించి కూడా కొంచెం తెలుసుకుందాము, ఇలా ఎలా ఉంది ఏంటి అని దాని గురించి కూడా ఇప్పుడు మన ఇంగ్లీష్లో. అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పీచ్ అనేది జరుగుతుంది, అది మీకు చూపించాలి, బట్ చూపించలేకపోతున్నాను. అక్కడ ఏంటి ఉందని చెప్పేసి ఇది ఒకసారి
ఇప్పుడు ఈ ఆల్ట్రాటెక్ సిమెంట్ గురించి తెలుసుకొని మనం అక్కడ వెళ్ళిపోతాం. సో హాయ్, నా పేరు నిఖిల్. సో మనం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాము ఇక్కడ. సో మెయిన్గా ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్గా సిమెంట్ కాకుండా చాలా రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దాంట్లో. సో మీరు చూసుకుంటే వాటర్ ప్రూఫింగ్ చూడొచ్చు, ఆర్ఎంసీ చూసుకోవచ్చు. మనకి దీంట్లో టైల్ జాయింటింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. మనకి ఇవన్నీ వచ్చేసి రా మెటీరియల్స్ సిమెంట్ తయారు చేయడానికి యూజ్ అయ్యాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మన దగ్గర వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని డిఫరెంట్ మనకి సొల్యూషన్ కూడా అవైలబుల్ ఉంది. ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ వల్ల మనకి రైన్ వాటర్ మన వాటర్ మనమే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి విఆర్ అని చెప్పేసి వర్చువల్ రియాలిటీ సెంటర్ కూడా ఉంది మన దగ్గర. సో దానివల్ల ఏంటంటే మనకి ఈవెన్ బిఫోర్ మనకి బిల్డింగ్ కట్టకముందే మన బిల్డింగ్ అనేది మనం చూసుకోవచ్చు దానివల్ల. సో మనకి చాలా రకాలుగా యూజ్ అయ్యే బిల్డింగ్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వారు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్టోర్ అనేది చాలా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎవరైనా కావాలంటే ఈ స్టోర్ విజిట్ చేసి ఒకసారి సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మన ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటిలో మన కస్టమర్స్కి ఎందుకంటే ఆల్ట్రాటెక్ అనేది చాలా మంది చాలా ప్రిఫర్ చేస్తుంటారు. వాటి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? అంటే స్పెషల్గా ఇప్పుడు ఈ రోజుకి కొత్తగా ఏమొచ్చింది వాటి గురించి ఏమైనా? మెయిన్ గా మన దగ్గరకు వచ్చేది ఎవరైనా కస్టమర్స్ చాలా మంది ఇప్పుడు వాడే సిమెంట్ అనేది రెగ్యులర్ గా అందరూ వాడతారు. బట్ చాలా ఇప్పుడు ఉన్న మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కామన్ ప్రాబ్లమ్స్ వాటర్ లీకేజ్. మనకి లీకేజెస్ అవ్వడం కానీ బిల్డింగ్ లోంచి చాలా వరకు క్రాక్స్ రావడం కానీ వాటర్ మనకి బిల్డింగ్ అనేది తొందరగా కొలాప్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అట్లాంటి దానికి మన దగ్గర ఏంటంటే సొల్యూషన్ మెయిన్ గా హైఫ్లెక్స్ అని చెప్పేసి మన దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. సో ఇదేంటి అంటే మెయిన్ మనకి టాప్ లో మనకి ఎక్కడైతే మనము పైన లీకేజ్ వస్తాయి ఎక్కడైతే స్లాబ్ పైన 2 కోట్స్ వేసుకుంటాం మనం దీన్ని. సో ఈ కోటింగ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం రాకుండా ఆపొచ్చు. నెక్స్ట్ ఒకటి మెంబ్రేన్ కోటింగ్స్ అంటారు వీటిని, ఒకటి హారిజాంటల్ ఒకటి వర్టికల్ వేస్తాము. సో ఫ్యూచర్ లో 10 to 12 years వరకు ఇది మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. 100% అలాంగేషన్ ఉంటుంది. సో ఎవరైనా ఫ్యూచర్ లో ఒకవేళ స్లాబ్ లీకేజ్ క్రాక్ అయినా కానీ ఇది ఫిల్ చేస్తుంది, మనకి నార్మల్ గా బ్రేక్ అవ్వదు. సో ఇది అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట. దీనిపైన మనం ఏదైనా కోటింగ్ వేసుకుంటే సపోర్ట్ కోటింగ్ మనకి 10 to 12 years మనం బిల్డింగ్ ని మళ్ళీ మనం టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో లేదు అంటే ఇంకొకటి మన దగ్గర టాప్ షీల్డ్ అని చెప్పేసి ఉంది, కూల్ పెయింట్ అంటారు చాలా మంది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ గా యూజ్ ఇది 2 types ఆఫ్ యూజ్ ఉంటుంది. ఒకటి మనకి క్రాక్ ఫిల్లింగ్ 3 mm క్రాక్స్ వరకు ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 10 degrees టెంపరేచర్ రిడక్షన్ ఉంటుంది. సో వైట్ కలర్ లో వస్తుంది, టాప్ లేయర్ ఆఫ్ ది మనకి బిల్డింగ్ అనమాట. సో దీంట్లో మనం ఇది వేసుకోవడం వల్ల 2 types ఆఫ్ యూజెస్ ఉంటాయి. ఒకటి మీకు చెప్పినట్టుగా వాటర్ ప్రూఫింగ్ లాగా యూజ్ అయింది, ఫ్యూచర్ లో మనకి వాటర్ లీకేజెస్ అనేది రాకుండా ఆపుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 degrees, ఒకవేళ బయట మనకి టెంపరేచర్ 40 degrees ఉంటే ఇది వేసుకున్న లోపల ఉన్న బిల్డింగ్ లో 30 degrees టెంపరేచర్ అనేది చూపిస్తుంది. అంటే ఇది మనకు టాప్ లేయర్ లో వేస్తాం. టాప్ లేయర్ ఇది కంప్లీట్ గా మనం స్లాబ్ వేసిన తర్వాత ఫ్లోరింగ్ ఏమైనా చేసిన తర్వాత టాప్ లేయర్ లో వేసేస్తాం. అంతే, బిల్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం పైన వేసుకుంటే సరిపోతుంది. ఎంత థిక్నెస్ వేయాలి? ఇది మనకి ఎస్ఎఫ్టీ నార్మల్ గా అయితే 3 coats సజెస్ట్ చేస్తున్నాం మనం. థిక్నెస్ మనకి నార్మల్ గా ప్రైమర్ అయితే నార్మల్ ప్రైమింగ్ సింపుల్ గా 1 mm లో వేసేసుకుంటాము. సో నెక్స్ట్ కోటింగ్ వచ్చేసి మనకి డైరెక్ట్ వేస్తాం కాబట్టి 3 mm వరకు వస్తుంది 2 coats. సో దీంట్లో ఏదైనా మిక్స్ చేయాలా? డైరెక్ట్ లేదు, జస్ట్ ఫస్ట్ ఏంటంటే 3 coats చెప్పాను కదా మీకు. ఫస్ట్ కోట్ లో మనం వాటర్ మిక్స్ చేస్తాం 25%, ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 2 coats అనేవి రా వేసేస్తాం, డైరెక్ట్ తీసేసుకుంటాం, డైరెక్ట్ బ్రష్ తోని కోటింగ్ అనేది వేయడం జరుగుతుంది. సో 3 coats వేస్తాం. దీని ఎస్ఎఫ్టీ కవరేజ్ వచ్చేసి మనకి మనం చెప్పేది 3 coats వేసుకుంటే 20 లీటర్ ఉంటుంది మన దగ్గర. 20 లీటర్ మనకి 230 నుంచి 240 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఎంత వస్తుంది? 230 నుంచి 240 ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది, 200+ వస్తుంది. సో ఒకవేళ 1000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఉంది మీ దగ్గర అనుకుంటే మనకు ఒక 5 పడతాయి, 4 నుంచి 5 పడతాయి. ఒక్కటి వచ్చేసి 20 లీటర్ 6000 రూపీస్ ఉంటుంది కాస్ట్. ఇప్పుడు చాలా మంది మన దగ్గర కాంక్రీట్ లో వాడటానికి అంతా ఎస్బిఆర్ వాడతారు. ఓకే, కాంక్రీట్ లో మిక్స్ చేయడం ఓన్లీ కాంక్రీట్ మిక్సింగ్ ఎస్బిఆర్ వాడతారు. ఇంకా మన దగ్గర ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినాయా? అంటే మనకి ఏంటంటే ఎస్బిఆర్ అనేది ఇప్పుడు మన దగ్గర మేము ఒకవేళ న్యూ కన్స్ట్రక్షన్ న్యూ కాంక్రీట్ అంటే మనం సజెస్ట్ చేసేది వెదర్ ప్రో అని చెప్పేసి ఉంటుంది మన దగ్గర, ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫ్. సో దట్ మనం ఎప్పుడైతే స్లాబ్ క్యాష్ చేస్తున్నామో క్యాష్ చేసేటప్పుడే మనకి ఒక బ్యాగ్ కి 200 ml వెదర్ ప్రో వేసుకోమని మనం సజెస్ట్ చేస్తాం, అందులో మిక్స్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే దీనివల్ల ఏంటంటే మనకి మాల్ అనేది కోహెసివ్ అవుతుంది. సో మనకి కాంక్రీట్ మిక్స్ అనేది కోహెసివ్ అవుతుంది, మనకి గ్యాప్స్ అనేవి ఎక్కువ ఫిల్ అయిపోతాయి. సో దట్ ఫ్యూచర్ లో ప్రాబ్లం రాదు. ఎందుకంటే నార్మల్ ఎప్పుడైతే మనం స్లాబ్ వేస్తామో క్యాష్ చేసినప్పుడు లీకేజ్ మనకి నార్మల్ గా గ్యాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, పైన చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి, లోపల ఇంకా మనకి హోల్స్ ఉంటా ఉంటాయి. సో దానివల్ల మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అది కాకుండా ఉండాలంటే మనం మెయిన్ గా ఇది మిక్స్ చేసుకొని పర్ బ్యాగ్ 200 ml మనం ఇది చూస్ చేసుకోవడం వల్ల మెయిన్ గా ఫ్యూచర్ లో మనకి రెడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం. నాట్ 100%, బట్ మనం ఒక ఎక్స్టెండ్ చేసిన వాళ్ళగా అవుతాం అనమాట దీన్ని. ఇంకేంటండి ఇది పెట్టారు కొత్తగా? ఇంకా మన దగ్గర నార్మల్ గా
సో ఇది జస్ట్ మనకి శాంపుల్స్ అనమాట. ఇవి నార్మల్ మనకి టైల్ అనమాట. ఇది టైల్ జాయింటింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో కన్వెన్షనల్ తో పోలిస్తే టైల్స్ అనేవి కన్వెన్షనల్ గా మనం చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. టైల్ లోంచి కూడా లీకేజెస్ అవుతున్నాయి, డొల్ల సౌండ్స్ రావడం కానీ, టైల్ మనకి తొందరగా బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అట్లా అవ్వద్దు అనుకుంటే ఏంటంటే మన దగ్గర టైల్ కి సంబంధించిన బ్యాగ్స్ ఉన్నాయి. సపరేట్ గా 20 kg ప్యాక్ ఉంటుంది. సిమెంట్ అండ్ మనకి ఫైన్ శాండ్ మిక్స్ అయ్యి వస్తాయి. సో ఇవి రెండు జస్ట్ మనకి వాటర్ కలుపుకొని మనం కింద నాచ్ ట్రావెల్ తో లాగి టైల్ మనకి ఫిక్స్ చేసుకుంటే 100% కింద అనేది ప్యూర్ గా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో నార్మల్ కన్వెన్షన్ లో ఏమైందంటే వీళ్ళు నార్మల్ మాల్ పెట్టేసి చేస్తారు. చేయడం వల్ల 100% అనేది కవరేజ్ అతకదు. టైల్ అతకపోవడం వల్ల చిన్న గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్ అనేది డొల్ల సౌండ్ వచ్చి బ్రేక్ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే మేము సజెస్ట్ చేసేది బ్యాగ్ ఇది టైల్ ఫిక్స్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ ఉంటాయి మనం వాడే. ఎగ్జాంపుల్ సెరామిక్ టైల్ ఉంటుంది, సిటీ బ్యాగ్ ఉంటుంది సపరేట్ మనకి. లేదు వర్టిఫైడ్ టైల్ ఉంటే వీటీ బ్యాగ్ ఉంటుంది. లేదు న్యాచురల్ టైల్ గ్రానైట్ ఆర్ మార్బుల్ వాడితే ఎన్టీ బ్యాగ్ ఉంటుంది. సో ప్రతి 20 kg ప్యాక్ లో వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఏ టైల్ వాడుతున్నారో మీరు దాన్ని బట్టే మనకి ఇది అనేది బ్యాగ్ అనేది యూజ్ చేస్తుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఏంటంటే ఒకటే బ్యాగ్ చెప్పి మనం కస్టమర్ కి చెప్పామనుకోండి. ఎగ్జాంపుల్ ఈ సిటీ అనేది 3 mm మనకి థిక్నెస్ ఇస్తే సరిపోయింది. మినిమం ఎంత థిక్నెస్ తీసుకోవాలి? 3 mm వరకు తీసుకుంటాం మనం నార్మల్. ఇది మనకి ఓన్లీ సిటీ వీటి నేను చెప్పేది. సో ఎన్టీ తీసుకుంటే మనకి 6 mm తీసుకోవాలి. బికాస్ టైల్ అనేది మార్బుల్ అండ్ గ్రానైట్ హెవీ వెయిట్ ఉంటుంది. సో అది పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనకి 6 mm తీసుకుంటాం, అప్పుడు కవరేజ్ తగ్గుతుంది. అందుకనే ఎన్టీ బ్యాగ్ వాడితే ఎన్టీ సపరేట్ చెప్పినాం మనం క్లియర్ గా. దీని మీద క్లియర్ మెన్షన్ చేసి ఉంటుంది. మనం కూడా అదే క్లియర్ గా వాళ్ళకి కూడా కస్టమర్ కి అదే చెప్పడం జరుగుతుంది. సో ఆర్ఎల్స్ వీళ్ళు 3 mm వేసారంటే అది బ్రేక్ కింద పడుతుంది. ఇంకా ఆర్ఎంసీకి సంబంధించి కూడా ఉన్నాయి మనకి. న్యూ కాంక్రీట్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో నార్మల్ గా వేసే కాంక్రీట్ తో పోలిస్తే జస్ట్ సిమెంట్ మనకి వాడేది నార్మల్ గా ఏం వాడతాం, సిమెంట్ కానీ మనకి వాటర్ కానీ ఫైన్ అగ్రేట్, కోర్స్ అగ్రేట్ వాడి చేయడం జరుగుతుంది కాంక్రీట్ నార్మల్ ఆర్ఎంసీ అంటే. సో బట్ ఇక్కడ ఏంటంటే అమేజింగ్ కాంక్రీట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంక్రీట్స్ అనేవి మన దగ్గర ఆర్ఎంసీలో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే పర్వియస్ కాంక్రీట్ అంటారు దీన్ని. సో దీంట్లోంచి వాటర్ పాస్ అయిపోయింది కిందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పార్క్స్ ఉన్నాయి, పార్క్స్ లో వాక్ వే ఉంటుంది. సో వాటర్ ఒకవేళ రైన్ వాటర్ పడ్డప్పుడు అది కిందికి వెళ్ళిపోయింది అనుకోండి వాటర్ అనేది. సో పర్క్యులేట్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోతుంది. మనకు కూడా వాటర్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడే పడిపోతే కిందికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ వాటర్ అనేది. సో ఇది న్యూ టెక్నాలజీ. ఇది వచ్చేసి డెకార్ కాంక్రీట్ అంటారు. సో మనకి కాంక్రీట్ ని ఈ విధంగా మనకి వీళ్ళు వేసిన తర్వాత దీంట్లో స్టాంప్ తో గానీ ఏ విధంగా మనకు నచ్చిన మోడల్లో చేసుకోవచ్చు. మోల్స్ ఉంటాయి, మోల్స్ మనకు నచ్చిన మోడల్లో కాంక్రీట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి న్యూ టెక్నాలజీ. లైట్ కాన్ అని ఉంటుంది, కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కూడా చేసుకోవచ్చు కాంక్రీట్ మనం. సో ఎగ్జాంపుల్ మీరు ఇది మన కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లో చూసుకుంటే సైడ్ కేసింది మన ఆర్ఎంసీ డెకార్ వాడే చేశారు అనమాట మీరు. సో సిమెంట్ కలర్ కావాలని చెప్పి సిమెంట్ కలర్ తోనే వాళ్ళు వేయడం జరిగింది. సో అది కూడా మనకి అచీవ్మెంట్ అనమాట. మన అల్ట్రాటెక్ సిమెంట్ లో తయారయ్యే ఈ ఐటమ్స్ అంటే నార్మల్ అల్ట్రాటెక్ సిమెంట్ అని కాదు, బట్ ఏ సిమెంట్ తయారవ్వాలన్నా కావాల్సిన బేసిక్ రా మెటీరియల్స్ ఇవన్నీ. సో మనకి ఫ్లై యాష్ బేస్ సిమెంట్ అనమాట మంది. పీపీసీ అంటే ఫ్లై యాష్ బేస్ సిమెంట్. సో ఫ్లై యాష్ తోనే ఎక్కువ అనేది వర్క్ అవుతుంది. 18 to 35% అనేది ఫ్లై యాష్ ఉంటుంది నార్మల్. సో ఈ గిప్సమ్ అనేది మనకి ఎక్కువ సెట్టింగ్ టైం డిలే చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కాంక్రీట్ అనేది కలిపిన తర్వాత ఎక్కువసేపు వాడినా ఎక్కువసేపు ఉన్నా మనకి టైం అనేది ఎక్కువ ఉండేలా గిప్సమ్ వాడతాము. ఈ క్లింకర్ అనేది కామన్, క్లింకర్ తోనే మనకి సిమెంట్ అనేది తయారవుతుంది. లైమ్ స్టోన్ బేసిక్ గా ఈ లైమ్ స్టోన్ బ్లాస్ట్ చేస్తేనే దీన్ని మనం బ్రేక్ చేస్తేనే సిమెంట్ అనేది వస్తుంది. క్వారీ లోంచి తీసి దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ చిన్నగా మనం గ్రైండ్ చేసి ఆ విధంగా మనకి మళ్ళీ చేసిన తర్వాత సిమెంట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు సిమెంట్ లో వచ్చి ఓపీసీ, పీపీసీ ఇవి మేము మేజర్ గా అయితే 2 ఉంటాయి. బట్ మనకంటే కంపెనీ వైజ్ గా సమ్ ఉంటుంది నేమ్స్, కాంక్రీట్ గ్రేడ్ అని చెప్పి సమ్ హెచ్డి అని చెప్పేసి అది పెడతారు కదా. సో ఇప్పుడు మీ అల్ట్రాటెక్ సిమెంట్ దాని ప్రకారం ఓపీసీ వేసుకుంటే బెటరా, పీపీసీ వేసుకుంటే విత్ స్లాబ్ కి? సో ఏది లైఫ్ ఎక్కువ వస్తుంది మీ కంపెనీ తరపు నుంచి? సో నేనేం చెప్తానంటే మెయిన్ గా ఓల్డ్ ఏజ్ లో మనకి ఓల్డ్ డేస్ లో ఒక 5 years 6 years బ్యాక్ అన్ని కంపెనీలు ఓపీసీ ఉండేది. సో ఓపీసీలో గ్రేడ్స్ ఉంటాయి 33, 43, 53. సో 53 మీన్స్ ఓపీసీ 53 అంటే మనకేంది అంటే మనకి 28 days కి 53 MPa స్ట్రెంత్ వస్తుంది. సో 53 MPa స్ట్రెంత్ వస్తే దాన్ని ఓపీసీ 53 అంటాం. ఓపీసీలో ఏంటంటే హీట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి వాడే క్లింకర్ వల్ల కానీ హెవీగా వాడడం వల్ల కానీ మనకి ఏంటంటే హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ మన క్రాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మన దగ్గర ఏంటంటే నెక్స్ట్ పీపీసీ ఉంటుంది. పీపీసీ ఏంటంటే ఇది మొత్తం ఫ్లై యాష్ బేస్డ్ సిమెంట్. సో ఫ్లై యాష్ బేస్ వాడడం వల్ల ఏంటంటే హీట్ అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దాంట్లో ఫ్లై యాష్ పర్సెంటేజ్ 15 to 35% వ్యారీ చేస్తూ ఉంటాం మనం, 18 నుంచి 35%. సో అట్లా వాడడం వల్ల ఏంటి అంటే ఇవి కూడా మనకి ఇప్పుడు పీపీసీ అనేది ఎక్కువ మనకి స్ట్రెంత్ అనేది. ఓపీసీ అయితే ఎగ్జాంపుల్ ఒకసారి వేసాం మనం క్యాష్ చేసామంటే స్లాబ్, సో స్ట్రెంత్ అనేది ఒకేసారి వచ్చేస్తుంది. సో ఫ్యూచర్ లో మనకి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండదు.
పీపీసీలో ఏంటంటే స్ట్రెంత్ అనేది మనకి ఒకసారి స్టార్ట్ అయిందంటే లేటర్ ఆన్ 180 డేస్ వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఎంత మనకి 60+ వస్తుంది. సో మనకి పీపీసీ నార్మల్ పీపీసీ ఉంటుంది పీపీసీ, బట్ మన దగ్గర ఏంటంటే అల్ట్రాటెక్ సూపర్ అని పెట్టుకున్నాం. ఈ సూపర్ లో ఏంటి అంటే మనకి 60 నుంచి 64 ఎంపీఏ స్ట్రెంత్ వస్తుంది 28 డేస్. సో కంపేర్ టు ఓపీసీ 53, 64 అనేది ఎంపీఏ ఎక్కువ. సో ఎందుకు అంటే ఫ్లై యాష్ బేస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఫైన్ ఉంటుంది, మన సిమెంట్ అనేది ఫైన్ గా చేయడం వల్ల ఎక్కువ, దానివల్ల ఎక్కువ స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఓపీసీ ఇప్పుడున్న ఏ కంపెనీస్ కూడా ఓపీసీ ఎంకరేజ్ చేయట్లేదు చాలా మంది. సో పీపీసీకి అన్ని కన్వర్ట్ అయిపోయింది. సో మనకి నార్మల్ పీపీసీ ఉంది మన దగ్గర, అడ్వాన్స్డ్ పీపీసీ సూపర్ ఉంది. సో ఎక్కడైతే మనం కాంక్రీట్ వాడతామో, ఎక్కడైతే మనకి ఎక్కువ స్ట్రెంత్ కావాలి, ఎక్కువ స్టీల్ ఎక్కడ వాడతామో మనం సజెస్ట్ చేసి అల్ట్రాటెక్ సూపర్. అల్ట్రాటెక్ బికాజ్ స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి అల్ట్రాటెక్ సూపర్ అనేది పీపీసీ, అడ్వాన్స్డ్ పీపీసీ. రెండు పీపీసీయే, బట్ నార్మల్ పీపీసీ ఏంటంటే మనం బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ కి యూజ్ చేసుకోమని చెప్తాం. బికాస్ స్ట్రెంత్ కంపేర్ టు సూపర్ తక్కువ వస్తుంది. సో ఇది చూసుకుంటే మనకు సూపర్ అనేది 60 నుంచి 64 ఎంపీఏ స్ట్రెంత్ వస్తుంది. సో కంపేర్ టు ఓపీసీ 53 ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. సో ఇంకొకటి ఎన్విరాన్మెంట్ కి మనం ఫ్రెండ్లీగా సస్టైనబుల్ ఉంటుంది. సో మనకి క్రాక్స్ ఎక్కువ రావు, హీట్ తక్కువ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఓపీసీ నుంచి పీపీసీ కన్వర్ట్ అయినా. పీపీసీలో కూడా స్ట్రెంత్ ఎక్కువ రాదు అంటారు కాబట్టి సూపర్ కన్వర్ట్ అయ్యి 60 నుంచి 64 ఎంపీఏ ఎక్కువ చేస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకున్నా, వేరే ఏ కంపెనీ చూసుకున్నా మాక్సిమం పీపీసీలో ఉంటాయి, అడ్వాన్స్డ్ పీపీసీలు ఉంటాయి. రెండే ఎక్కువ అనేది పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు. సో చాలా మంది డౌట్ ఉంటుంది అది. లాస్ట్ కన్ఫ్యూజన్ ఒకటి, మీరు కస్టమర్స్ కి లాంగ్ లైఫ్, ఎక్కువ బిల్డింగ్ ఎక్కువ రోజులు రావాలి అంటే ఎక్కువ లైఫ్ ఎక్కువ రావాలి అంటే మీరు ఏ సిమెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఓపీసీయా పీపీసీయా? పీపీసీలో అడ్వాన్స్డ్ పీపీసీ ఉంది కాబట్టి మనకి అదే ప్రిఫర్ చేయమని ఎక్కువ 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్. I will not time to open out this point of time, but I just thought I'll mention